హాయ్ హలో అందరికీ వెల్కమ్. నేను సిటీ ట్రావెలర్. ఈరోజు ఏంటంటే సరదాగా శ్రీకృష్ణ జన్మాష్టమి కదా అని ఒక టెంపుల్కి వచ్చాడు. అక్కడేమో శ్రీకృష్ణుడు జన్మాష్టమి పురస్కరించుకొని లేడీస్ ఫ్యాషన్లో గెటప్లు రాధికలు సీతమ్మను అందరూ వచ్చారు. వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న వాళ్ళందరినీ ఫొటోస్ వీడియోస్ తీశాను. అందుకని మీ అందరూ వీక్షించండి. అదృష్టంగా భావించండి. మన వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ పెద్దలు వచ్చి నాకు వెంటనే కిందటి సంవత్సరం అడిగారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు మన్నించి ఇక్కడ కార్యక్రమాన్ని జరిపినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ క్రీస్ట్ అంటే అప్పటికి క్రీస్తు కూడా పుట్టలే, అప్పుడే మన సాంప్రదాయం వర్తిల్లింది. కానీ ఈనాడు మనం ఆచరిస్తున్న సాంప్రదాయం పాశ్చాత్య నాగరికత ఆచరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 1960లో వదిలేసిన నాగరికతని ఈరోజు భారతదేశంలో అమలు పరుస్తున్నారు. మీరు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి, అమెరికాలో మన భారతీయ సంస్కృతిలో ఒక మహిళ ఏ విధంగా ఉంటుంది, కట్టుబొట్టు ఎలా ఉంటుంది అనేది అమెరికాలో న్యూజెర్సీలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నేర్పుతున్నారు. భారతీయ చీరకట్టుని 1200 రూపాయలమ్మా. అది నేర్పడానికి ఫీజు అక్కడ 1200 రూపాయలు. ఎందుకంటే మా మేనగోడలు 1200 రూపాయలు ఇచ్చి నేర్చుకుంది చీరకట్టు. కానీ మనం మట్టుగా చీర కట్టడం లేదు. మన యూట్యూబ్ ఛానల్స్లో కొడితే భగవద్గీత శ్లోకాలు వస్తాయి. తల్లులు మన సమాజాన్ని తయారు చేసి చేయవలసింది మీరే నేర్పించాలి. మీ పిల్లలకి స్కూల్లో నేర్పించట్లేదు. కాబట్టి మీరందరూ కూడా నేను నేర్పిద్దాం అంటాను. భగవద్గీత నేర్పిద్దామని మీరు గట్టిగా అనాలి. 3 సార్లు అందాం. ఏమ్మా? నేర్పిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భారత్ మాతాకి, వెంకటేశ్వర స్వామికి గోవింద హరే కృష్ణ. అమ్మా, మీ అమ్మలందరికీ అమ్మ గొప్పతనం చెప్తారట కుర్రాడు. మీరే వినండి మీ గొప్పతనం. ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం మాకు తెలివిని ఇస్తుంది. అమ్మ పెదవులపై చిరునవ్వు చెవులకు అలంకారం వంటిది. ధనం కూడా పెట్టి ధనము చేత కాలు తినక లక్షలాగా తేనెతీగ గుచ్చి చదువు తీగ. విశ్వదాభిరామ విధులు. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అట్లాగే చిన్నారులకి నా దీవెనలు. అయితే ఎక్కడైనా మాట్లాడాలంటే భయం వేస్తుంది. కారణం ఏంటంటే ఎవరు వినటం లేదు. మిగతా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అట్లాగే పసుపు కుంకుమకి కూడా ఒక ప్రత్యేకమైన ఉంది. అంటే అవన్నీ మాట్లాడితే ఇక్కడ టైం ప్రభావం చక్కదు. కానీ మన సనాతన ధర్మం మనం పాటించాలి. సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. మెసేజ్ మీరు అడగచ్చు, ధర్మం అంటే ఏంటండి అని.
ధర్మం అంటే లోకాల్ని ఉద్ధరించేది. అది సంస్కృతంలో నుంచి వచ్చింది ఆ పదం. ప్రకృతికి ఉపయోగపడేటువంటిది మన ఆలయం దగ్గర ఆలయ నిర్వహణ ప్రారంభం దగ్గర నుంచి కూడా విశేషంగా సహకారం అందిస్తున్నటువంటి జేడీ ఫౌండేషన్ వారికి, అలానే సంస్కార భారతి, ఆ పేరులోనే ఉంది సంస్కారం. భారతి అన్నది భారతదేశానికి మించినటువంటిది మహా తల్లి ఆమె. చాలామంది ఇతర మతస్థులందరూ కూడా భారత మాతను ఎవరికి పుట్టింది అని విమర్శలు రకరకాలుగా చేసుకొచ్చారు. మనం భూమిని ఒక తల్లిగా భావన చేసుకుంటున్నాం. ఆ భూమి మీద బతుకుతున్న వాళ్ళు విమర్శ చేస్తున్నారు. కాబట్టి భారతి అన్నది మనందరినీ కూడా భారంగా కాకుండా బాధ్యతగా మోసేటువంటి తల్లిగా మనందరం కూడా ఉంటున్నాం ఆమె దగ్గర. కాబట్టినే మనకి ప్రకృతి దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు విపత్తులు కూడా రాకుండా కాపాడుకుంటూ వస్తోంది అమ్మవారు. మన అమ్మవారుగానే పిలుస్తాం. మన సంస్కృతిలో ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీమూర్తిని కూడా తల్లిగానే భావన చేస్తాం. ఆఖరి అందులో మన ఆలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నింటిలో కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ వంతుగా కృషి చేస్తున్నారు జేడీ ఫౌండేషన్ వారు. ప్రారంభంలో రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ధర్మో రక్షితో రక్షిత, వృక్షో రక్షితో రక్షిత అన్నట్టుగా ధర్మం ఎక్కడ జరుగుతుందో, ధర్మ కార్యం ఎక్కడ ఆచరణ జరుగుతుందో అక్కడికి కూడా సహకారం అందిస్తున్నారు. అట్లానే వృక్షో రక్షిత, ప్రకృతికి ఖచ్చితంగా మంచి ఆక్సిజన్ అవసరము. కాబట్టి ఈ రోజు వేసేటువంటి చెట్టు విత్తనము మొక్క రేపొద్దున మహావృక్షం అవుతుందని రహదారిపై బ్రహ్మాండమైనటువంటి చెట్లు నాటారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చిన్నపిల్లలందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా ఆ యొక్క విత్తనాన్ని నాటి మన భారతీయ సంస్కృతిని పెంపొందించడం కోసం ఈ సంస్కార భారతి యొక్క సేవా సంస్థ వాళ్ళు నిర్వహించేటువంటి ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మిమ్మల్ని అందరినీ కూడా అదే వేషధారంలో రమ్మన్నారు. మనం చాలా మంది ఏం చేస్తామంటే హీరోల్ని రోడ్డు మోడల్గా ఒక ప్యాంటు చింపుకుని వస్తే కొత్తగా భావన చేసుకుని మనం ప్యాంటు చింపుకుని ప్యాంటు వేసుకుంటాం, దానికి సిద్ధపడుతున్నాం. అలానే ఎవరితో చిరిగిపోయిన గుట్టలు వేసుకుంటే అదే ఆడవాళ్ళు చిరిగిపోయిన గుట్టలు వేసుకోవడం ప్రారంభం చేశారు. దానివల్ల మనం ధర్మం తప్పుతున్నాం తప్పితే, మన సంస్కృతి తప్పుతున్నాం తప్పితే దానికోసం తెలుసుకోలేకపోతున్నాం. ఈ రోజు కృష్ణాష్టమి వేషధారణ ఉత్సవాన్ని పెట్టారు. అందరిలోనూ కృష్ణ పరమాత్మ కనిపించాలి, అందరిలోని రాధాదేవి కనిపించాలి అనే భావన చేత ఆ వేషధారణ ఉత్సవానికి అది కూడా పోటీగా భావన చేయాలి. 10 మందిలో వాళ్ళలో కూడా పోటీ తత్వం రావాలి. నేను బాగా అలంకారం చేసుకోవాలి, నేను నిజంగా కృష్ణ పరమాత్ముడిని, ఎందుకంటే బాలందరూ కూడా భగవత్ స్వరూపంతో సమానం కనుక ఈరోజు కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చాలా చక్కనైన కార్యక్రమాన్ని ఈ సంస్కార భారతి బృందం వారు, జేడీ ఫౌండేషన్ వారు, అలానే మా ఆలయ ధర్మకర్తలు కూడా, ఆయన కూడా ఒక ఉపాధ్యాయులు కనుక ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద మంచి పట్టుదలతో దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా వెనకంజి లేకుండా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో మీరు మంచి విద్యార్థులై చక్కని ఉన్నత స్థితికి వెళ్ళాలని మనసారా చక్రమణ ఆ స్వామి వారిని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్. అటు చూడు ఫోటో కట్టు. కే కుమార్ సరే సరే ఫోటో తీసుకో. లేదా భజన సభ్యులు అందరూ వచ్చినా పర్వాలేదు. ఒకసారి ఒక ధృత, లిక్షిత, ఎవరున్నారు మన వర్షమే, మన గుడితారు. మనకు కూడా పెన్నులు పుస్తకాలు అరేంజ్మెంట్ చేశాము. దీక్షిత్, నేను ఇచ్చాను. సంపత్, కే సంపత్, ఘన సంపత్, ప్రసాద్, భాస్కర్ గారు రండి, మీ చేతుల్లో ఇవ్వండి. మన వెనక్కి వచ్చేమ్మా, వెనక్కి వచ్చేయండి. ఇక్కడ ఎవరు ఎక్కువగా నించోండి. తర్వాత యోగిశ్రీ, తర్వాత నీకు అందిందా? అందలేగా ఉంటుంది, నీకు ఉంటుంది, ఏం పర్లేదు, మీరు ఉంటుంది. వెళ్ళిపోవాలి. షీల్డ్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. మీ పేరేంటి? గీత,
అమ్మ ఈ వేషధారణకు వచ్చిన వాళ్ళందరూ ఇలా రావాలి, మధ్యలో వెళ్ళొద్దు. ఇప్పుడే వచ్చిన వాళ్ళు పేర్లు రాయించుకోవాలి. పి. తరుణ్ కుమార్, నిత్యాశ్రీ ఎస్. అమ్మ కూర్చోవాలి. అయ్యా ఈ చుట్టుపక్కల ఎక్కువ జనాలు అయిపోయారు, వాళ్ళు కనిపించరు. అమ్మ తల్లి నువ్వు వెనక్కి. తేజశ్రీ రావాలి. అయ్యా అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు నిల్చున్నారు? వెళ్ళాలి. భవ్యశ్రీ కొద్దిగా అమ్మ అటెల్లో నిల్చోండి. రావాలి. అంటే ఈ స్టేజ్ అనేది కంటెస్టెడ్ అయిపోయింది. ఎంత కే భవ్యశ్రీ నువ్వేనా?